చేయనీయరు. పొద్దు నుండి సాయంత్రం దాకా సమీక్షలే రావడం. రేపు చంద్రబాబు గారి సమీక్ష. వీళ్ళు దానికోసం 2-3 రోజులు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు? సీఎంతో కదా. దానికోసం ఈ మ్యాటర్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పోనీ అక్కడ ఏమైనా మాట్లాడినిస్తారా? అక్కడేముండదు. అక్కడ రాజకీయ ఉపన్యాసం ఉంటుంది. ఇదివరకు విధ్వంసం జరిగింది, దుర్మార్గం జరిగింది, ప్రజలందరూ అసహించుకున్నారు, 164 సీట్లు మాకిచ్చారు, 93% మనకిచ్చారు, కాబట్టి ఆ ప్రజల మనోభావాలను గౌరవించాలి, ఆ ప్రజల యొక్క విధ్వంసం నుంచి యువతలకు తీసుకొచ్చే పాలన నేను చేస్తున్నాను, మీరందరూ సహకరించాలి. ఇదే ఉపన్యాసం ఉంటుంది. మీరు చూడండి, ఏ రోజు స్పీచ్ చూసినా అదే ఉంటుంది. ఆ తర్వాత రాత్రి దాకా సమీక్ష నడుస్తుంది. ఆయన ఎక్కువసేపు మాట్లాడుతూనే ఉంటారు. సాధారణంగా సమీక్ష అంటే ఏం చేయాలా? అక్కడ ఉన్నతాధికారులు పక్కన కూర్చోబెట్టుకో, ఆ అధికారులు మాట్లాడి వాళ్ళ సమస్య ఏంటో, వాళ్ళ దగ్గరికి ఏ ప్రాబ్లం వస్తుందో మాట్లాడి, అక్కడే ఉన్నతాధికారులు ఉన్నారు కదా, ఏమయ్యా పరిష్కారం ఏంటని అడుగు. లేదా నువ్వు సీఎం కదా, పరిష్కారం చెప్పు, ఇది అమలు చేయనా పక్కన ఉన్న ఉన్నతాధికారికి చెప్పు, ఇక మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ కాకూడదని చెప్పు. ఇది కదా ఇది కదా రివ్యూ చేయాల్సిన లక్షణం. అంటే రాధాకృష్ణ గారు రాసేశారు కదా ఇవన్నీ. సంతృప్తి, ఆత్మసంతృప్తి, అతి సంతృప్తి, ఇవన్నీ ఇదివరకు కూడా ఇచ్చారు. అప్పట్లో 100% సంతృప్తి చెందాలి. ఆనందం అది దాన్ని ఏది సంతోషం ఇండెక్స్ 97%, 98%, 99%, అయినా నాకు